కానీ మీ పైన ముఖ్యంగా బీజేపీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే హిందుత్వవాదులు అనుకోవచ్చు, సో వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ట్రోల్స్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ పూర్తి పేరు శ్యామ్సన్, అదే విధంగా ఈ శ్యామ్సన్ అనే వ్యక్తి క్రిస్టియన్ అనే కోణంలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది అన్న. సో నిజంగా మీరు హిందువా క్రిస్టియనా? రీసెంట్ గా మీరు చూస్తుంటే వినాయక చవితి మండపాలకు పోతున్నారు, బొట్లు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ సార్? అసలు ఈ దేశంలో ఉన్న మనుషులందరూ ఎవరన్నా? మనుషులు ఎవరు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు మనుషులు? వీళ్ళు ప్రతిదానికి ఎవరంటే ఆర్ఎస్ఎస్ ఓపెన్ గా చెప్తా, ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద గుండాలు, సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, రాజ్యాంగ వ్యతిరేకులు ఇటువంటి పని చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రైట్, నేను చెప్తున్నా, నేను క్రిస్టియన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. క్రిస్టియన్ అయితే తెలంగాణ క్రిస్టియన్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ క్వశ్చన్ చేయకూడదా? ఈ తెలంగాణ క్రిస్టియన్ కు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? ప్రధానమంత్రినే కదా. నా పేరు తెలంగాణ శ్యామ్ SOE అని ఉంటుంది వెనకాల. సరే మీకు కాబట్టి చూపిస్తా, వాళ్ళకి కాబట్టి చూపెట్టాను కానీ నా ఐడి నా ప్రూఫ్ ఇస్తాను, నా ఆధార్ కార్డు. నా పేరు ఏం పేరు? వాళ్ళు చెప్పి SAM SOE అని సంస్థలు కాదు, బైబుల్లో ఉండే పేరు కాదు నా పేరు. మా నాయన పేరు కూడా వెనకాల చదువు. ఇప్పుడు అదే చూపించకండి, నా ఆధార్ నెంబర్ ఉంటుంది కదా. మా నాయన పేరు చదువు సీనా. మా నాయన పేరు ఏం పేరు? రాజమల్లు. ఇంటి పేరు ఏం పేరు? పైడిపల్లి. మరి ఇవన్నీ మా తాత ఎవరికి ఇద్దాం? బ్రిటిష్ వానికి ఇద్దామా, లేకపోతే మహమ్మదీయులకి ఇద్దామా? జనరల్ శ్యామ్సన్ అనగానే ఒక రకంగా క్రిస్టియన్ అనే పేరు. స్మృతి ఇరానీ ఉన్నది. స్మృతి ఇరానీ ఎవరు? ఇరాన్ నుంచి వచ్చిందా? ఇరాక్ నుంచి వచ్చిందా? ప్రొఫెసర్ కాసిం ఉన్నాడు, ముస్లిమా? MK స్టాలిన్ ఉన్నాడు, పోరాట యోధుని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు అయ్యే పేరు పెట్టుకున్నాడు. స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ క్రిస్టియనా? అసలు మత పంచాయతీ ఎందుకు అంటే నరేంద్ర మోడీ, JP నడ్డా, అమిత్ షాలు ఎవడుంటే వాడు ఏ మతం, ఏ కులం, వేడి నీళ్ళు తాగిండా, సన్నీళ్ళు తాగిండా, ఇట్లనే అంటే కేసీఆర్ గతంలో ఇట్లా అన్నాడు. కేసీఆర్ తాగబోతు అంటే వచ్చి తీసుకొచ్చి పోసిన ఉద్యమ సాగర్ నా ముక్కు ఒకటి ఉంది ఇట్లా, నీ మూతి ఒకటి ఇట్లున్నది, కేసీఆర్ పాయకాన పోతే వాసన, దాంతో ఏం పని రా నాయన అని అన్నాడు. ఒకవేళ మతమే ప్రాబ్లం అనుకుంటే గర్వ ఆపోజిట్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్ అన్న వచ్చేపు అనుకుందాం, వీళ్ళ దాంట్లో గర్వ ఆపోజిట్ సిస్టమ్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. రేపటి నుంచే నాకు జంజం వేసి ఉపనయనం చేయండి, నేను రామ భక్తున్న ఆంజనేయ స్వామి వల్ల అయ్యప్పమాలను వేసుకొని చేస్తా కదా. మేము మత ప్రచారం అసలు నేను మతం జోలికే పోను. నేను కరుడు కట్టినట్టు సమ్మక్క సారక్కలను వీరవనితలను నమ్మేటువంటి భక్తులు నేను. పోషమ్మ ఎల్లమ్మని నమ్ముతాం మేము. కళ్ళు సాక పోసుకుంటాం, దేవతకు నల్లకొని పోసుకుంటాం, మా కోరికలు తీర్చమని చెప్తాం. వీళ్ళు నమ్మే దేవునికి అంటు ముట్టు, గుడికి తాళాలు, పొద్దున్న తీసి సాయంత్రం ఉంటది. మా వరంగల్ సీనన్న చెప్పిండు, ఆయన పేరు కూడా సీనన్న, మా కవి ఏం చెప్పిండు? చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారక్కలను అవమానించారు. వీళ్ళంతా మాట్లాడుతారు కదా, వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవతల, వ్యాపార దేవతలు అన్నాడు. మరి వీళ్ళు ఖండించరా అన్న? ఖండించరు కదా. అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు దేవుళ్ళు, మరి ఎవరు దేవతలు ఏమి ఉండాలి? రాముడి పేరు పెట్టుకోవాలి అందరూ, కృష్ణుడి పేరు పెట్టుకొని ఉండాలా అందరూ, నరేంద్ర మోడీ వినాయక దామోదర్ నరేంద్ర మోడీ అని పేరు పెట్టుకోవాలా? కాదు, పేరుతో సమస్య ఏంది మీకు? హిందువుల మధ్య చీలిక, దానికోసం ఓకే క్రిస్టియన్ కాబట్టి పలానా తెలంగాణ స్వామి ఇలా చేసినట్టును. మరి 2001లో ఫోన్ చేసిన సుజాతక్క కౌంటర్లందరినీ కూడా కట్టుకొని నా దగ్గరకు వచ్చి పోరాటం చేసిన, మరి ఆమె కూడా హిందూ వ్యతిరేకేనా? చెప్పు అన్నా. ఇప్పుడు చారాన్ని ఉన్నాడు, శ్యామ్ మొన్న మోడా మార్కెట్ లో మాట్లాడినావు కానీ 2001లోనే మేము తూప్రాన్ వేదికగా మార్వాడిలో మాకు పెద్ద కొట్లాడైతే మా విశ్వకర్మల చేతులు కాలు ఇరిగిపోయినాయి. హరీష్ దగ్గర వాళ్ళందరూ ఎవరు సీనన్నా? వీళ్ళకు నిద్ర పట్టట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తాం, ఏమైనా మత ప్రచారం లేవనెత్తామా? మీకు ఏం కాదు, RSS బీజేపీలకు ఏం కావాలి చెప్పు, అదే కావాలనుకుంటే రైట్. దొంగ మీరు అయిపోయింది, మీ గుడ్డ బట్టలు ఇప్పి తెలంగాణ ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టారు మిమ్మల్ని. ఇది యేసు ప్రభు పంచాయతీ, అల్లా పంచాయతీ, రాముడు పంచాయతీ, కృష్ణుడి పంచాయతీ కాదు. ఇది తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఈ తెలంగాణ కులాలు ఉత్తరాది మార్వాడి రాజస్థాన్ వలసదారుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ వ్యాపారస్తులు నష్టపోతా ఉన్నారు. మేము తెలంగాణ వ్యాపార చట్టం కోసం, తెలంగాణ రక్షణ చట్టం కోసం ఇక్కడ మీరు దానికోసం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ మీరు కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, పరిశ్రమలు పెట్టుకున్నా, మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి చెప్పాం. మీరు కూడా తెలంగాణ ఉద్యోగంలో ఉన్నారు సీనన్న, నాకంటే మీరు వయసులో పెద్దోళ్ళు. సరే ఓకే, అవగాహన సబ్జెక్ట్ పట్ల ఒక్కొక్కరికి ఒక రకమైన ఇది ఉండొచ్చు. మనం అప్పుడు ఏం అడిగాం? టీజీ వెంకటేశ్వర కానీ, లగడ పార్టీని కానీ, ఇటువంటి వాళ్ళని ఏం అడిగాం? ఇక నల్లమ్ములా కలిసే ఉన్నాం కానీ ఏమైంది తెలంగాణలో కానంటే, ఎంతమంది మీ కంపెనీలలో లేకపోతే మీ వ్యాపారాలలో మా తెలంగాణ బిడ్డలు ఉన్నారని అడిగామా లేదా? న్యాయమైన పోరాటమే కదా. అరే ప్రాంతం గురించి, ప్రాంత హక్కుల గురించి మాట్లాడితే దేశ విభజన అంటారు.
తప్పు కదా ఇది. మన అట్టను కూడా మన పక్కనే ఉన్న తెలుగునికి మనం వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేసినాం? మన అట్టు వేరు, మన జొన్నరెడ్డిలు వేరు. దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా. బీజేపీ కూడా సపోర్ట్, బీజేపీ అదే అన్న, బీజేపీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాల్సిందే దీనికి కూడా. ఎందుకంటే ఉద్యమము ఒక స్థాయికి, ఒక స్టేజ్కి వచ్చేంత వరకే వీళ్ళ ఆటలు అయిపోయింది. వీళ్ళు మార్వాడి, ఇప్పుడు బీజేపీ మంత్రులు అంటలే వీళ్ళని మాధవి లత కాదు, మార్వాడి లత. కరీంనగర్ సంజయ్ కాదు, గుజరాత్ సంజయ్ అంట. ఆయన పేరు రాజా సింగ్ కాదంట, రాజస్థాన్ సింగ్ అంట. అరే తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు తీసుకుంటారు అని రోడ్ల మీదకి వస్తే, అది స్వర్ణకారులు కానీ, విశ్వకర్మలు కానీ, మనకు మంచాలు, బల్లలు, టేబుల్లు, కిటికీలు చేసే మన వడ్లన్నలు కానీ, చేనేత కార్మికులు కానీ, చెప్పులు కుట్టేటోడు మాది కూడా, చెప్పుల కంపెనీ మార్వాడు అనుకుంటుంది. ఎంత అన్యాయం అనేది. కుల వృత్తులేమో మనకి మిగిలినాయి. ఆ కులం నుంచి చేసినటువంటి కంపెనీలు ఏవైతుంటాయి, ఇప్పుడు ఇక్కడ పత్తి పండుతుంది, వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా మంది, ఇక్కడ పత్తి పండుతుంది, లారీలో టన్నుల కొద్ది సూరత్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అంగిల్ పాయింట్లు తయారై ఇక్కడికి వచ్చి అగర్వాల్ దుకాణాలు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేయాల్సిన, ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుని కదా మీరు ఎంకరేజ్ చేయాల్సినటువంటిది. ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టిస్తే ఈ చేనేత బిడ్డ బతుకుతాడు. అంటే గుజరాత్ కు సంబంధించినటువంటి మార్వాడి షాప్ మాత్రమే హిందువా? తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికుడు హిందువు కాదా? ఒకసారి పక్కన పెడదాం. కాబట్టి ఈ చిల్లర ప్రచారం అనుకోవాలి. మీ ఇజ్జత ఆల్రెడీ పోయింది, సగం బరువు పోయింది మీది. మతంతో ఏం పని? ఏమని ప్రాజెక్టు కడతాం సీనన్న మన ఊళ్ళే, ఆ నీళ్లు హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు అందరికి మారుతుంది కదా. పలాని సీనన్న ముస్లిం, పలాని సీనన్న క్రిస్టియన్, పలాని సీనన్న హిందూ, పారకనంటే పారకుండా ఉంటుంది. అది మీకు పాయింట్. అవును, మేము మత పంచాయతీలలో మేము పోదాల్చుకోవట్లేదు. బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు మీరు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయి మాకేం బాధలేదు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుందంటే, దీనికైతే క్లారిటీ వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది. దీనిలో కొనసాగింపునే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం మార్వాడి, గుజరాతీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారం సంబంధించినటువంటి కల్చరల్ కావచ్చు, ఆధిపత్యం గో బ్యాక్, కల్చర్ గో బ్యాక్, పెత్తం సేమ్ మన ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎలా చేసాం అలాగే.